స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో దేవతలు అక్కడే నివసిస్తారు. నమో వెంకటేశాయ. లైట్స్ ఆన్, కెమెరా యాక్షన్. పులిరాజు. ఇది మా పిల్ల జమీందారు పులిరాజు బంగ్లా. ఆడదిక్కులేని బ్యాచులర్ బంగ్లా. అమ్మతనంలోని కమ్మదనం, అక్క చెల్లెళ్ళ అనురాగంలోని మమకారం ఎలా ఉంటుందో తెలియక అచ్చోసిన అంబోతులో ఊరి మీద పడి కనపడిన కోక వెంటల మెంటలుగా పడతాడు. అలాగని స్త్రీలంటే చిన్న చూపు కాదు, పక్కదు కాదు, రకమైన బలహీనత అంతే. దేదే మీరే ఇక్కడికి వచ్చారే? నేను కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని మాత్రమే. అసలే అదిగో అక్కడ తయారవుతున్నాడు. బాహుబలిలో ప్రభాస్లా ఫీల్ అవుతున్నాడు. ఆకారం ఎకారంగా ఉన్నా మన కథలో రసగన్నాయం మాత్రం ఈడే. పేరు పులిరాజు. బుద్ధిలో చిత్తకార్తి కుక్క. దానికి ఒక్కటే సీజను. దీనికి ఎల్లప్పుడూ సీజనే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏం మావా అల్లుడు అల్లుడు అంటూ గిల్లుడేంటి అక్కడ వినపడుతుంది? ఇక్కడ నీ వాయిస్ రాపు. అల్లుడు చూసే వాళ్ళకి నీ గురించి చెప్పాలి కదా, మంచి చెడు తెలియాలి కదా. అయినా నువ్వు అనవసరంగా వాయిస్ ఓవర్లోకి ఎంటర్ అయిపోకు. ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతా. బయలుదేరింది ఆ లవ్వుల కోసం రాజా పులి గుట్టుగా కదిలింది. ఆ పువ్వుల కోసం రాజా పులి రథము నెక్కింది. ఆ కువ్వల కోసం రాజా పులి వీధుల కదిలింది. ఆ కవ్వల కోసం రాజా రాజా పులి రాజా, రాజా రాజా పులి రాజా, రాజా రాజా పులి రాజా, పులి రాజా. రాజా పులి బయలుదేరింది ఆ లవ్వుల కోసం రాజా పులి గుట్టుగా కదిలింది. ఆ పువ్వుల కోసం. రాజుగారు లాగించమంటారా లాగేమంటారా? ఎవర్రా ఇది? గిన్నె కోడ్లా ఉంది. సన్నగా లేకపోయినా సన్నీలియంలా ఉంది. లేక లేక
ఇది కౌంటర్ నేసిన చిలకరాజు గారు, అంత ఈజీగా పడదు. నిజమేరా ఏక నిరంజనం, పాపం టెక్నిక్తో కాదు టెక్నాలజీతో కొట్టాలా. రాజుగారు చిలకలో కలకలో రేగింది. రే పులి వేట ఈ పులిరాజు ఆట టార్గెట్ తప్పవురా. అయినా కళ్యాణ్ బాబు ఏమన్నాడురా, అమ్మాయి అన్నాక పడుద్ది పడాలి పడి తీరుద్ది అన్నాడు. కాకపోతే కొంతమంది అమ్మాయిలు స్మార్ట్ పర్సనాలిటీస్ పడతారు, కొంతమంది స్మార్ట్ ఫోన్ పడతారు, అంతే తేడా. మిగతాదంతా గబ్బర్ జబ్బరే. నోకియా కనెక్టింగ్ ద పీపుల్. అల్లుడే జాగ్రత్త 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 అని చెప్తున్నా. వీర్రాజు మనిషి మీద చేయేస్తావురా? లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షస్థైల రక్తంక నిర్జర ముర్వీ చూచుచుండా అని నా స్వాగింతును గ్రాకృతి. జక్క వదిలేయనా, చంపుతానా చంపుతాను, వదిలేయనా జక్క. ఆడదాని మీద కన్నేసినా చెయ్యేసినా ఎదవా ఎదవని కాదురా. పొరపాటుగానైనా అలవాటుగానైనా కరెంటు తీగ పట్టుకున్నా ఏ రాజు మడిసిని ముట్టుకున్నా షాకు చావు మనిషి అన్నాక కాస్తంత కళా పోషణ ఉండాలి, లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఉంటుందని మా గురుగారు గోపాలరావు గారు చెప్పారు. మనం ఫాలో అయిపోతామంటే మన దారి శృంగార దారి. ఓ మై గాడ్. కుమారా పులిరాజా, మీ దండం సరే గాని మాకు మా మనవరం గారు పెట్టే దండం మీదే ఆశ. వారి కళ్యాణం గురించి మీరు కించింతైనను యోచించడం లేదు. ఏమిటి నాన్నగారు, నడువు నొప్పి ఇంకా తగ్గలేదా?
లేదు నాయన, ఎంతటి కత్తైనా వాడగా వాడగా అరిగిపోతుంది. ఇది అంతే. నా జీవిత కాలంలో పగలు రాత్రి నడుముతోనే ఎక్కువ పనిచేయడం వల్ల ఎముకల్లో గుజ్జు ఎండిపోయింది. మా మనవరం గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? సరైన వయసులో పెళ్లి చెయ్యకపోతే పిల్లలు వీధిన పడి నాశనం అవుతారు. డబ్బున్నవాడు కోరికల్ని కొనుక్కొని తీర్చుకుంటాడు, లేనివాడే అత్యాచారాలు చేస్తారు. సరిగ్గా చెప్పారు. ఇలాంటి తిరుగుళ్ళకే కదా మన చరాస్తి అంతా అంతరించిపోయింది. అందుకనేగా మన పులిరాజా వారికి పిల్లనిచ్చేవారు దొరకడం కూడా కష్టమైపోయింది. అదే నా బెంగ. పేరింటి పిల్లైనా పర్వాలేదు, నా మనవడికి గుణవంతురాలు దొరికితే చాలు. ఏ ముహూర్తానికి కళ్యాణం జరిపించినా వాళ్ళ మొదటి రాత్రి ముహూర్తం మాత్రం గట్టిగా పెట్టించు. పండంటి వంశాంకురం కావాలిరా. ఇక మేము ఫోటోలోకి వెళ్ళిచున్నాం, వెళ్ళిరండి. అర్థమైంది నాన్నగారు, మీరేం వర్రీ కాకండి. మన వంశం ఉన్నంత వరకే మీకు మన పెద్దలకి స్వర్గప్రాప్తి అని నాకు తెలుసు. ఓ సులక్షణవతిని చూసే ఉంచాను, మీరు రిలాక్స్ అవ్వండి. రాజావారు మా చేతికి దొరకడమే ఆలస్యం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,